ఉండాలంటే ఈ యుద్ధాలు ఉండాలి. అందువల్ల ఇప్పటికైనా యూరోపియన్ దేశాలు గుర్తించడం ఒక ఆహ్వానించక పరిణామం. బట్ టూ లేట్ టూ లిటిల్. సార్, ఇక భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని తానే ఆపాను అని చెప్పి పదే పదే గొప్పలు చెప్పుకునే ట్రంప్ తాజాగా ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో మళ్ళీ అదే విషయం చెప్పారు సార్. దాంతోపాటు 7 యుద్ధాలని ఆపాను అని కూడా ఆయన ప్రకటించుకున్నారు. ఏంటి నాగేశ్వర గారు, భారత్ పాక్ యుద్ధాన్ని దాంతోపాటు 7 యుద్ధాలని కూడా ట్రంపే ఆపాడా? భారత్ పాక్ యుద్ధాన్ని ఆపాడని ట్రంప్ క్లెయిమ్ చేసుకుంటున్నాడు. పాకిస్తాన్ అవునంటుంది, భారత్ అంగీకరించడం లేదు. ఇదొక అంశం. రష్యా ఉక్రెయిన్ వారు ఆపలేదు. మరి 7 యుద్ధాలు ఆపినా ఏంటో మనకు తెలియదు. ఇజ్రాయెల్ ఇరాన్ వారు ఆపలేదు. మనకు తెలిసిన యుద్ధాలు ఇవే కదా. ఒకటి థాయిలాండ్ కంబోడియాల మధ్య యుద్ధాన్ని ట్రంప్ ఆపాడని క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఆ 2 దేశాలకు కూడా అంగీకరిస్తుంది. కానీ అది వాస్తవంగా యుద్ధమే కాదని, సరిహద్దుల ఘర్షణలు, యుద్ధం అన్నారు దాన్ని. డిఫరెంట్ బిట్వీన్ వార్ అండ్ ఘర్షణలు. అసలు ఈవెన్ ఇండియా పాక్ల మధ్య కూడా ఇటీవల జరిగింది యుద్ధం అని మనం అనలే, మిలిటరీ ఆపరేషన్ అని అన్నాం కదా. ఇండియా కూడా మీరు అన్నదేంటి, మిలిటరీ ఆపరేషన్, యుద్ధం అనలే. దానికి యుద్ధం అనే క్యారెక్టరే లేదు దానికి. ఇంకా ఇక థాయిలాండ్ కంబోడియాల మధ్య అయితే అది కూడా లేదు. సింపుల్గా సరిహద్దున వీళ్ళ బలగాలు వాళ్ళ బలగాలు కొంత ఘర్షణ పడ్డాయి అంతే తప్ప దాని యుద్ధం ఇప్పుడు గల్వాన్ లోయలో జరిగింది భారత్ చైనా యుద్ధం అనం కదా, భారత్ చైనా ఘర్షణలు అంటాం. సో అయినా ఒకటి ఆపాడంటే అది ఆపాడని థాయిలాండ్ ఒప్పుకుంటోంది, కంబోడియా ఒప్పుకుంటోంది, పంచాయతీ లేదు. తర్వాత ఆర్మేనియా అజర్బైజాన్ల మధ్య ఆపాను అంటున్నాడు. అది ఆర్మేనియా అజర్బైజాన్లు ఈ 2 ఇవన్నీ చిన్న చిన్న దేశాలు. మూడోది కాంగోలో అంతర్యుద్ధాన్ని ఆపాను అని అంటున్నాడు. ఈ 3 అన్నా కనీసం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈ మీద ఎక్కడున్న ఏ యుద్ధం ఆపాడు, మన దృష్టిలో ఏ యుద్ధం ఆపాడో మనకు తెలియదు. రష్యా ఉక్రెయిన్ వారు ఆగలేదు మనకు తెలిసింది. ఇజ్రాయెల్ గాజా వారు ఆగలేదు మనకు తెలిసింది. ఇజ్రాయెల్ వార్ ఎక్స్పాండ్ అవుతుంది ట్రంప్ హయాంలో. అంతకుముందు హమాస్ పైన మాత్రమే యుద్ధం చేసిన ఇజ్రాయెల్, దానికి మద్దతుగా వచ్చిన హిజ్బుల్లా, హూతీల పైన యుద్ధం చేసిన ఇజ్రాయెల్, ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించింది, సిరియాపై కురిపించింది. అవన్నీ పోనీ హమాస్కు మద్దతు అంటే ఆఖరి ఖతార్ పైన, అమెరికా మిత్రదేశంపై కూడా దాడి చేసింది. అంటే ఇజ్రాయెల్ వార్ ఇన్ వెస్ట్ ఏషియా ఎక్స్పాండ్ అయింది ట్రంప్ పుణ్యమాని. ఆఖరికి ట్రంప్ మిత్రదేశమైన ఖతార్ పై కూడా పడ్డాడు. ఇప్పుడు అరబ్ దేశాలన్నీ నాటో తరహా కూటమి ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం. మరి ఎక్కడ అయింది? ఇజ్రాయెల్ మీకు రష్యా ఉక్రెయిన్ల వార్ ఆగిందా? ఆగకపోగా ఇప్పుడు కొత్త ఫ్లాష్ పాయింట్ మాల్డోవా. మీకు రొమేనియాకు ఉక్రెయిన్కు మధ్యలో ఉంటుంది. మాల్డోవా ఒక చిన్న కంట్రీ, ఐ థింక్ 24 లక్షల మంది జనాభా ఉంటుంది. ఆ కంట్రీలో ఇప్పుడు నాటో సైన్యాలు మోహరిస్తున్నాయని నిన్న పుటిన్ హెచ్చరించాడు. మాల్డోవా దేశాన్ని ఆక్రమించడానికి నాటో సైన్యాలు దించిందని. మాల్డోవాకు సరిహద్దున రొమేనియా వద్ద నాటో సైన్యాలు దిగాయి. అలాగే ఉక్రెయిన్లోని ఒడెస్సా ప్రాంతంలో నాటో సైన్యాలు దిగాయి. ఏంటి ఇష్యూ? మాల్డోవాలో ఈ ఆదివారం సెప్టెంబర్ 28 ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్లో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు 2 పరస్పర విరుద్ధ విధానాలపైన పోటీ పడుతున్నారు. అధికార పార్టీ ఏమో యూరోపియన్ యూనియన్లో ఇంటగ్రేట్ కావాలి, యూరోప్తో వెస్ట్రన్ యూరోప్తో ఐడెంటిఫై కావాలి, వెస్ట్తో ఐడెంటిఫై కావాలని కోరుకుంటుంది. ప్రతిపక్ష పార్టీ ఏమో రష్యాతో ఐడెంటిఫై కావాలని కోరుకుంటుంది. అంటే ప్రో యూరోపియన్ యూనియన్, ప్రో రష్యన్ పొలిటికల్ ఫోర్సెస్ మధ్య యుద్ధం జరుగుతుంది. యూరోపియన్ యూనియన్ ఆరోపణ ఏంటంటే రష్యా ఈ ఎన్నికలను హైజాక్ చేస్తోందని. రష్యా ఆరోపణ ఏంటంటే అధికార పార్టీ ఓడిపోబోతోంది, అందుకే నాటో సైన్యాలు కూడా దిగుతున్నాయని. అంటే రష్యా ఉక్రెయిన్ వార్ ఆగకపోగా ఇప్పుడు కొత్త ఫ్లాష్ పాయింట్ స్టార్ట్ అయింది మాల్డోవా రూపంలో. అంటే మీకు 2 ప్రధాన యుద్ధాలు, ఒకటి ఉక్రెయిన్ వార్, 2 గాజా వార్. ఈ 2 కదా ట్రంప్ ఆపుతా అన్నది. అప్పటికి థాయిలాండ్ కంబోడియా పంచాయతీ లేదు. అప్పటికి ఆర్మేనియా అజర్బైజాన్ నగోర్నో కరాబాఖ్ కొరకు పోరాడుతున్నా అది పెద్ద ఇష్యూగా లేదు. అప్పటికి కాంగోలో డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉన్న జాతుల మధ్య ఘర్షణ పెద్ద ఇష్యూగా లేదు. ఇష్యూగా ఉన్నాయి 2. అప్పటికి భారత్ పాక్ల యుద్ధం కూడా ఘర్షణ కూడా లేదు. ఉన్నదల్లా ఉక్రెయిన్ వార్ అండ్ గాజా వార్. ఈ 2 ఆపకపోగా ఎక్స్పాండ్ అయినాయి. ఇజ్రాయెల్ వార్ సిరియాకు నుంచి ఖతార్ వరకు ఎక్స్పాండ్ అయింది. ఆ రంగంలో అమెరికా కూడా దిగి ఇరాన్ పైన బాంబులు వేసింది. ఇక్కడ
ఉక్రెయిన్ వార్ ఇప్పుడు ఎక్స్పాండ్ అయ్యి మాల్డోవాకు కూడా ఎక్స్పాండ్ అవుతుంది. యూరప్ వర్సెస్ రష్యా కొత్త ఫ్లాష్ పాయింట్లు ఓపెన్ అయ్యాయి. ఇవన్నీ అంటే ఉన్న వార్ ఆపుతాను 24 గంటల్లో అన్నారు ట్రంప్. కాస్త ఆయన నాయకత్వంలోనే ఈ 2 వార్స్, ఉక్రెయిన్ వార్ ఎక్స్పాండ్ అయింది, గాజా వార్, ఇజ్రాయెల్ వార్ ఎక్స్పాండ్ అయింది. ఇక ట్రంపే స్వయంగా సృష్టించిన యుద్ధాలు ఉన్నాయి. ఇరాన్ ట్రంపే స్వయంగా సృష్టించాడు. వెళ్ళి ట్రంపే ఫోర్డో న్యూక్లియర్ సైట్ పైన ఇతర న్యూక్లియర్ సైట్ పైన అటాక్ చేశాడు. గ్రీన్లాండ్ ఇవ్వకపోతే మిలిటరీ ఫోర్స్ అయినా వాడతానని తన మిత్ర దేశము, నాటోలో సభ్య దేశము, వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీ అయిన డెన్మార్క్ హెచ్చరిస్తున్నాడు. సో గ్రీన్లాండ్ విషయంలో నేను యుద్ధం చేసైనా ఆక్రమించుకుంటానని. ఇప్పుడు తాజాగా కొత్త ఫ్లాష్ పాయింట్ ఆఫ్ఘనిస్తాన్లో స్టార్ట్ అయింది. ట్రంప్ హెచ్చరించాడు, నాకు ప్రోగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి అని. ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ బేస్లో ఒకటి. ఈ ఎయిర్ బేస్లు ఏంటంటే 2 రన్వేలు ఉన్నాయి. ఒక రన్వే పైన బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్లు కూడా దిగుతాయి, పెద్ద పెద్ద కార్గో ఎయిర్ క్రాఫ్ట్లు దిగుతాయి. 10,000 మంది బలగాలు ఉండొచ్చు అక్కడ. 10,000 బలగాలు, 50 బెడెడ్ హాస్పిటల్ ఉంది అక్కడ. సో దాంట్లో అక్కడ ఒక 100 యుద్ధ విమానాలు పార్కింగ్ చేసుకోవచ్చు, అంత పెద్ద పార్కింగ్ లాట్ ఉంది. సో అది 1950s ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ వారు నిర్మించినటువంటి ఎయిర్ బేస్ అది. ఆ బేస్ను 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడుల తర్వాత తాలిబాన్ పై అమెరికా యుద్ధం ప్రకటించాక ఆ ఎయిర్ బేస్ కాస్త అమెరికా చేతిలోకి వచ్చింది. 2001 తర్వాత 2021లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ఖాళీ చేసి తాలిబాన్ కప్పచెప్పి వెళ్ళిపోయేటప్పుడు ఆ ఎయిర్ బేస్ కూడా ఖాళీ చేశారు. ట్రంప్ అది చాలా తప్పు నిర్ణయం, ఆ ఎయిర్ బేస్ ఖాళీ చేయడం అంటున్నాడు. మాకు ఇచ్చేయండి అంటున్నాడు. ఇవ్వకపోతే పర్యవసనాలు ఉంటాయని కూడా అంటున్నాడు. నిన్న తాలిబాన్ సమావేశమై ఆఫ్ఘనిస్తాన్లో 1 మీటర్ ల్యాండ్ కూడా ఇవ్వము, మేము యుద్ధానికి సిద్ధం అమెరికాతో అని ప్రకటించారు. ప్రకటించడమే కాకుండా పాకిస్తాన్ కూడా హెచ్చరించారు, మీరు గనక ఈసారి అమెరికాకు సైనిక పరంగానైనా, ఇంటెలిజెన్స్ పరంగానైనా, లాజిస్టిక్స్ పరంగానైనా సహకరిస్తే పాకిస్తాన్ కూడా శత్రు దేశంగానే చూస్తామని తాలిబాన్ హెచ్చరించింది. ఇప్పుడు అమెరికా, ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్ల మధ్య యుద్ధం వచ్చే ప్రమాదం కనబడుతోంది. చైనా న్యూక్లియర్ టెస్ట్ రేంజ్కు దగ్గరలో ఉందని. సో షింజియాంగ్ న్యూక్లియర్ టెస్ట్ రేంజ్, అందుకొరకే మాకు కావాలని ట్రంప్ బహిరంగంగా అంటాడు. చైనా పేరు చెప్పన్నాడు. దాంతో చైనా కూడా తీవ్రంగా రియాక్ట్ అయింది. అంటే అమెరికా వర్సెస్ తాలిబాన్ యుద్ధం వస్తే మీకు చైనా దిగే ప్రమాదం కూడా ఉంది. ఆల్రెడీ తైవాన్ విషయంలో అమెరికాకు చైనాకు మోహరింపు కనబడుతోంది. ఇది ఈ వార్ చాలా అన్నట్టు ట్రేడ్ వార్ మొదలైంది. వాణిజ్య యుద్ధం పెద్ద ఎత్తున చేస్తున్నాడు. మరి ఎక్కడ యుద్ధాలు ఆపాడు? నేను ఉక్రెయిన్ వార్ ఎక్స్పాండ్ అయింది, మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఏషియా, పశ్చిమాసియా వార్ ఎక్స్పాండ్ అయింది, కొత్త ఫ్లాష్ పాయింట్స్ మాల్దోవాలో క్రియేట్ అయింది, మీకు ఆఫ్ఘనిస్తాన్లో క్రియేట్ అయింది, గ్రీన్లాండ్ లాంటి విషయాల్లో అమెరికాను హెచ్చరిస్తున్నాడు. మరి వేటి